ఎప్పటినుంచో సర్వపిండి చేద్దామనేసి అనుకుంటూ ఉన్నా. తెలంగాణ సైడ్ అయితే వాళ్ళకి చాలా ఫేమస్ అయిన ఫుడ్ అనమాట ఇది. దీనికోసం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అంటే నేను చేస్తాను, మీరు చూసేయండి. దీనికోసం 3 కప్పుల బియ్యం పిండి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం మిర్చి పౌడర్, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పల్లీలు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ మెత్తగా ముద్దలాగా అయ్యే వరకు మనం కలుపుకోవాలన్నమాట. కొంచెం చిటికెడంత పసుపు వేసుకుంటే కలర్ కోసం బాగుంటుంది. సో అది మీ ఆప్షనల్. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా కలిపేసి పక్కన పెట్టేసి తర్వాత దీన్ని గుంతగా ఉన్న పెనంలో కానీ లేదా వెడల్పుగా ఉన్న ఏదన్నా కడాయిలో మాత్రం చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి మనం కలిపి పెట్టుకున్న సర్వపిండిని ముద్దలాగా తీసుకొని చేత్తో అయితే ఇలాగ వీడియోలో చూపించిన విధంగా తట్టుకోవాలన్నమాట. మనం అంత ఎక్స్పీరియన్స్ లేదు, అందులోనూ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఎలా వస్తుందో చూడాలి మరి అనేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ ఫస్ట్ది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ రౌండ్ షేప్ రాకపోయినా హోల్స్ అయితే పెట్టుకోవాలి మధ్యలో. ఎందుకు పెట్టుకుంటారంటే అది హోల్స్ అలా పెట్టడం వల్ల కొంచెం అట్రాక్టింగ్గా ఉంటుంది అండ్ కొంచెం త్వరగా ఉడుకుతుందంట. సో తర్వాత ఇంకొక దాంట్లో ప్యాన్లో, ఒక దాంట్లో గుంతగా ఉన్న ప్యాన్లో అయితే వేసేసి సర్వపిండి అయితే చేసేసాను. ఫైనల్లీ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది, నిజం చెప్తున్నాను. మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా టేస్ట్ చేయకుండా ఉంటే త్వరగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయండి. ఫైనల్లీ ఇది టీలోకి తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఇంతవరకు చూసారు, వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. బాయ్.